రిషి కన్స్ట్రక్షన్ వర్క్స్ దగ్గరికి వస్తాడు కదా. అక్కడున్న ఇంజనీర్స్తోనూ వర్కర్స్తోనూ అందరితోనూ మాట్లాడతాడు కదా. ఏదైనా ప్రాబ్లం ఉంటే నాకు ఇన్ఫామ్ చేయండి అని రిషి అక్కడి నుండి కాలేజ్కి వచ్చేస్తాడు. ఇంజనీర్స్ వర్కర్స్ ఎవరి పనుల్లో వాళ్ళు బిజీ అయ్యి వర్క్ చేసుకుంటూ ఉంటారు. ఒక పక్కన దేవయాని శైలేంద్ర ఇద్దరూ కూడా ఆలోచిస్తూ ఉంటారు. పెద్ద పెద్ద కాంట్రాక్టర్స్ని బిల్డర్స్ని కాదని ఎవరికి ఇవ్వకుండా ప్రాజెక్ట్ని ఎవరికి ఇచ్చుంటాడు రిషి అని తలలు బాదుకుంటూ ఉంటారు. మమ్మీ ఎక్కువగా ఆలోచించకు, ఎవరు తీసుకున్నారు కాంట్రాక్టు ఏంటి అనే విషయాలన్నిటినీ నేను కనుక్కొని వాళ్ళకి ఎరవేస్తాను అని అంటాడు శైలేంద్ర. ముందు ఆ పని మీద ఉండరా అని అంటుంది దేవయాని. దేవయాని శైలేంద్ర మాట్లాడుకోవడం చూసి ధరణి మళ్ళీ వీళ్ళిద్దరూ ఏం ప్లాన్ చేస్తున్నారో ఏంటో అనుకుంటూ అక్కడికి వెళ్తుంది. ఏ ధరణి ఏంటిటొచ్చావు అని అంటాడు శైలేంద్ర. ఏంటండి నేను రాకూడదా? వంటగదిలో పని మొత్తం అయిపోయింది, అందుకే రిలాక్స్ అవుదామని వచ్చాను. అదేంటండి అలా అన్నారు అని అంటుంది ధరణి. అంతేనా, మేమేం మాట్లాడుకుంటున్నామో విందామని వచ్చావా అని అంటాడు శైలేంద్ర. ఏంటండి మీరు నాకు అదే పని అనుకున్నారా ఏంటి? మీరు ఏం మాట్లాడుకుంటున్నారో వినడం వల్ల నాకు వచ్చేది ఏముందండి? పోనీ మీరేమైనా మంచి చేస్తారా, మంచి గురించి మాట్లాడుకుంటారా, మంచి చేసే విషయాల గురించి చెప్తారా? అలాంటివి కాకుండా మీ ప్లాన్లు వేరు, మీ ఆలోచనలు వేరు, మీ అభిప్రాయాలు వేరు. అలాంటిది మీ మాటలు వినడం వల్ల నాకు ఏమైనా పుణ్యం వస్తుందా ఏంటి చెప్పండి? పోనీ పుణ్యం వస్తుందంటే చెప్పండి, నా పని ఆపేసుకుని మరీ వచ్చి కూర్చుని వింటాను. అలాంటివేమీ లేనప్పుడు మీ మాటలు వినడం వల్ల నాకు ప్రయోజనం ఏముందండి అని అంటుంది ధరణి. ఇది పొగుడుతుందా తిడుతుందా నాకు అర్థం కావట్లేదు. పొగిడినట్టు ఉంటుంది, తిట్టినట్టు ఉంది. అసలు దీని మనసులో ఏమనుకుంటుందో ఏంటో అని అనుకుంటూ ఉంటాడు శైలేంద్ర. చెప్పింది చాలే కానీ పనేమీ లేదన్నావు కదా, వెళ్ళి కాఫీ తీసుకురా మా ఇద్దరికి అని అంటుంది దేవయాని. సరే అత్తయ్య అనుకుంటూ ధరణి కిచెన్లోకి వెళ్తూ ఉంటుంది. ఏంటి మమ్మీ, ధరణి ఏం మాట్లాడిందో నీకైనా అర్థమైందా? మనల్ని పొగిడిందా తిట్టిందా అని అంటాడు శైలేంద్ర. రే, ధరణి మాటలు పక్కన పెట్టి నువ్వు చేయాల్సిన పని మీద కాన్సన్ట్రేషన్ చెయ్యి, ముందు పని పూర్తి చెయ్యి అని అంటుంది దేవయాని. అంతలో ధరణి శైలేంద్రకి దేవయానికి ఇద్దరికి కూడా కాఫీ తీసుకొస్తుంది. అత్తయ్య ఏవండి, ఇదిగో కాఫీ అడిగారు కదా తీసుకొచ్చాను అని అంటుంది. ఏంటి అప్పుడే తీసుకొచ్చేసావు అని అంటుంది దేవయాని. ఏంటి అత్తయ్య, తొందరగా తీసుకొస్తేనేమో అప్పుడే తీసుకొచ్చావు అంటారు, లేట్ అయితేనేమో తిడతారు. మీతో ఎలా అత్తయ్య, నేను ఇంకేం చెయ్యాలి అని అంటుంది ధరణి. అలాంటప్పుడు తన కాఫీని తనే కలుపుకోమనమ్మా అని అంటారు వెనక నుండి ఫణీంద్ర. ధరణి వెనక చూసి మావయ్య గారు అని అంటుంది. అవునమ్మా, తన కాఫీ తను కలుపుకుంటే కాఫీ కలపడానికి ఎంత టైం పడుతుంది, ఎదుటి వాళ్ళు ఎంత కష్టపడుతున్నారు అనే విషయం అర్థమవుతుంది. ఇలా ఆర్డర్లు వేస్తూ ఉంటే నువ్వు తెస్తూ ఉంటే వాళ్ళకి సమయం విలువ పని విలువ తెలియడం లేదు. ఈ రోజు నుంచి ఎవరి కాఫీలు వాళ్ళని కలుపుకోమను. అత్తయ్య గారు కదా అని పెద్దవారని నువ్వు సేవలు చేస్తున్నావు, కానీ కోడల్ని అంత కష్టపెట్టకూడదు, తను కూడా సహాయం చేయాలి అని తనకు కూడా ఉండాలి కదా అని అంటాడు ఫణీంద్ర. ఏంటండి పనంతా ధరణి మీదే నేను వదిలేస్తున్నట్టు మాట్లాడుతున్నారు, నేనేం చేయట్లేదంటారా అని అంటుంది దేవయాని. ఏం చేస్తున్నావు, నేను చూస్తూనే ఉన్నాను కదా. ధరణి అది తీసుకురా ఇది తీసుకురా అని ఆర్డర్స్ వేస్తావే కానీ ధరణికి ఎప్పుడైనా సహాయం చేసావా వంటగదిలోకి వెళ్ళి అని అంటాడు ఫణీంద్ర. ఏంటి మామ్, డాడీ ఎలా తగులుకున్నారు మనల్ని అని అంటాడు శైలేంద్ర మెల్లగా. నువ్వు ఆగరా, మీ డాడీ సంగతి నీకు తెలిసిందే కదా అని అంటుంది దేవయాని. మావయ్య గారు మీకు కూడా కాఫీ తీసుకురమ్మంటారా అని అంటుంది ధరణి. ధరణి మావయ్య గారికి కొంచెం తలనొప్పిగా ఉన్నట్టుంది, అందుకే రావడంతో చిరాగ్గా మాట్లాడుతున్నారు, వెళ్ళి కాఫీ తీసుకురా అని అంటుంది దేవయాని. అక్కర్లేదు, నా కాఫీ నేనే కలుపుకుంటానమ్మా అని అంటాడు ఫణీంద్ర. మావయ్య గారు మీకెందుకు శ్రమ అని అంటుంది ధరణి. లేదులేమ్మా, నేనే చెప్పాను కదా ఇప్పుడు ఎవరి కాఫీ వాళ్ళే కలుపుకోవాలని, అందుకే నా కాఫీ నేనే కలుపుకుంటాను అని అంటారు ఫణీంద్ర. ఏంటండి ఇది, మీరు మరీను కోడల్ని కష్టపెడుతున్నాను అని నా మీద అలిగి ఇలా కాఫీ కలుపుకుంటాను అంటున్నారా? మీకెందుకండి అంత శ్రమ, నేనే కలిపి తీసుకొస్తాను అని అంటుంది దేవయాని. దేవయాని వంటగదిలోకి వెళ్తూ అసలు ఏమైంది ఈయనకి, రావడంతో చిరాకు పడుతున్నారు, ఎవరి కాఫీ వాళ్ళే కలుపుకోండి అంటున్నారు, ప్రతిదానికి నన్నే తప్పు పడతారు ఈయన ఏంటో అనుకుంటూ కాఫీ తీసుకొచ్చి
ఫణీంద్రకి ఇస్తుంది దేవయాని. ఒక పక్కన రిషి కన్స్ట్రక్షన్ ఏరియా నుంచి కాలేజ్కి వస్తాడు కదా, తన క్యాబిన్లోకి వెళ్ళేసరికి వస్తారా రిషి చైర్లో కూర్చొని ఉంటుంది. చిన్న టేబుల్ మీద కూర్చుని ఆడుకుంటూ ఉంటాడు. రిషి చూసి షాక్ అయిపోతాడు. ఇదేంటి వస్తారా చిన్న ఇక్కడున్నట్టు నాకు కనిపిస్తున్నారు, కొంపదీసి నేను భ్రమలో ఉన్నానా ఏంటి, వాళ్ళు కాలేజ్కి రాలేదు కదా, నాకు ఎలా కనిపిస్తున్నారు అనుకుంటూ మెల్లగా చైర్ దగ్గరికి వస్తాడు. ఏంటి సార్ గుడ్ ఆఫ్టర్నూన్ అని అంటుంది వస్తారా. హే ఏంటి మీరిక్కడ సడన్గా అని అంటాడు రిషి. ఏ రాకూడదా అని అంటుంది వసు. రావచ్చు కానీ వస్తున్నట్టు చెప్పనే లేదు, కనీసం ఫోన్ కూడా చేయలేదు అని అంటాడు రిషి. మా ఫోన్లు మీరెక్కడ లిఫ్ట్ చేస్తారులేండి అని అంటుంది వసు. ఏంటి ఫోన్ చేసావా అని రిషి పాకెట్లో నుంచి ఫోన్ తీసి చూసుకుంటాడు. 10 మిస్డ్ కాల్స్ ఉంటాయి. వామ్మో 10 మిస్డ్ కాల్సా, చిన్న ఉన్నాడు కాబట్టి అంత కూల్గా మాట్లాడుతుంది, లేకపోతే మహాయుద్ధం ప్రకటించేదే. థ్యాంక్స్ రా చిన్న అనుకుంటాడు మనసులో రిషి. మీరు అనుకున్నది నిజమే అని అంటుంది వసు. ఏంటి మనసులో అనుకున్నది తెలిసిపోయిందా అని అంటాడు రిషి. అంతే మరి, నాకు అలా తెలిసిపోతూ ఉంటాయి అని అంటుంది వసు నవ్వుతూ. సారీ నేను కన్స్ట్రక్షన్ ఫీల్డ్కి వెళ్ళాను, అందుకే నేను ఫోన్ చూసుకోలేకపోయాను అని అంటాడు రిషి. పర్వాలేదులేండి అత్తయ్య చెప్పారు అని అంటుంది వసు. ఓ అమ్మ చెప్పిందా, మీరు ఎలా వచ్చారు మరి అని అంటాడు రిషి. ఎలా అయితేనే వచ్చాం కదా అని అంటుంది వసు. అలా కాదు, ఆటోలో వచ్చారా, బస్సులో వచ్చారా, కార్లు 2 ఇక్కడే ఉన్నాయి కదా, ఎలా వచ్చారు, ఈ టైంలో నువ్వు ఇలా రిస్కులు చేయడం అంత మంచిది కాదు వసు అని అంటాడు రిషి. కంగారు పడకండి మహాప్రభు, ఎందుకంటే మీరు ఫోన్ లిఫ్ట్ చేయకపోయేసరికి చాలా కోపం వచ్చింది. కోపంతో అత్తయ్యకు ఫోన్ చేశాను, మీ అబ్బాయి ఏంటి ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు అన్నాను. అత్తయ్య గారు మా అబ్బాయి కన్స్ట్రక్షన్ వర్క్స్ బిల్డింగ్ వర్క్స్ చూడడానికి వెళ్ళారు అని చెప్పారు. ఇంకా సర్లే అని కూల్ అయ్యి కారు పంపించమన్నాను, కారు పంపిస్తే వచ్చాను అని అంటుంది వసు. ఓ కారులోనే వచ్చారైతే, డ్రైవర్ని పంపించిందా అమ్మ అని అంటాడు రిషి. అవును అని అంటుంది వసు. ఇంతకీ భోజనం చేశారా చిన్న, నువ్వు తిన్నావా అని అంటాడు రిషి. నేను ఇంటి దగ్గరే తినేసాను బాబాయ్, వసు అమ్మ తినలేదు అని అంటాడు చిన్న. ఏంటి వసు టైం చాలా అయింది కదా, టైంకి తినాలి కదా నువ్వు అని అంటాడు రిషి. మీతో తినాలనే వచ్చాను, కానీ మీరు బయటకు వెళ్ళారు కదా, మీరు వచ్చే వరకు వెయిట్ చేసి మీతో కలిసి తిందాము అని ఆగాను అని అంటుంది వసు. వసు అమ్మ నేను అటు వెళ్ళి ఆడుకుంటాను అని అంటాడు చిన్న. సరే నాన్న జాగ్రత్తగా ఆడుకో అని అంటుంది వసు. అంతలో జగతి వస్తుంది రిషి క్యాబిన్కి. వసు రిషి ఇంకా రాలేదా అనుకుంటూ వస్తుంది. రిషిని చూసి రిషి వచ్చావా, వసు నీ కోసం వెయిట్ చేస్తూ ఉంది భోజనం చేయకుండా, ఇంకా త్వరగా భోజనం చేయండి అని అంటుంది జగతి. సరే అమ్మా అని అంటాడు రిషి. చిన్న రా మా దగ్గర ఆడుకుందు కానీ, అక్కడ చాలా టాయ్స్ ఉన్నాయి, వస్తావా అని అంటుంది జగతి. వస్తానానమ్మా అనుకుంటూ టేబుల్ దిగుతాడు చిన్న. ఇంకా చిన్నాన్ని తీసుకుని జగతి మీరు భోజనం చేయండి, చిన్న మా దగ్గర ఆడుకుంటాడు అని అంటుంది జగతి. సరే అత్తయ్య అని అంటుంది వసు. ఇంకా రిషి వసు టేబుల్ దగ్గర కూర్చొని వడ్డించుకుని భోజనం చేస్తూ ఉంటారు. ఏంటి వసు చిన్న ఉన్నాడు కదా, అయినా బోరింగ్గా ఉందా ఇంట్లో అని అంటాడు రిషి. లేదు సార్ వాడితో టైంపాస్ అయిపోతుంది, కానీ నాకే మీతో టైం గడపాలి అనిపిస్తుంది, అందుకే మధ్యాహ్నం ఎలాగో క్యారేజ్ తెచ్చినట్టు ఉంటుంది, మీతో కొంత సమయం గడిపినట్టు ఉంటుంది కదా అని క్యారియర్ తీసుకొచ్చాను అని అంటుంది వసు. సారీ వసు, నువ్వు అనుకున్నంత టైంని నీతో స్పెండ్ చేయలేకపోతున్నానా నేను అని అంటాడు రిషి. అదేం లేదు సార్, మీరు నాకు టైం ఇస్తున్నారు, కానీ నాకే ఇంకా ఎక్కువ టైం మీతో గడపాలి అనిపిస్తుంది అని అంటుంది వసు. కర్రీస్ అన్నీ నువ్వే చేసావా, చాలా బాగున్నాయి అని అంటాడు రిషి. వసు చిరునవ్వు నవ్వుతూ ఉంటుంది రిషి వంక ప్రేమగా చూస్తూ. అలా ఇద్దరు కూడా కబుర్లు చెప్పుకుంటూ లంచ్ చేస్తూ ఉంటారు. చిన్న ఫుల్ సందడి చేస్తూ కాలేజ్లో తిరుగుతూ ఉంటాడు, ఆటలాడుతూ ఉంటాడు. చిన్నాన్ని చూసి అందరూ క్యూట్గా భలే ఉన్నాడు అని స్టూడెంట్స్ అందరూ ఎత్తుకోవడానికి ట్రై చేస్తూ ఉంటారు. కానీ స్టూడెంట్స్కి ఏమాత్రం చిక్కకుండా పరుగులెడుతూ తూనీగలాగా సందడి చేస్తూ ఉంటాడు చిన్నాన్ని చూసి జగతి మహేంద్ర నవ్వుతూ ఉంటారు.
వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బాయ్.